హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక కప్పు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఇందులోకి వేసుకొని ఒక కప్పు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్, క్యాబేజీ, బీన్స్ మూడింటిని చిన్నగా తరుక్కొని వేసుకున్నానండి. ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు అన్నింటినీ వేసి బాగా కలుపుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసుకున్నానండి నేను. ఇందులోకి వేసుకొని బాగా కలుపుకున్నాను. అది పక్కన పెట్టుకొని పెనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని బ్రెడ్ని 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్నాం కదండి మనం కర్రీ, దాన్ని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ ఇలా పెట్టుకోవాలండి పైన. ఇలా పెట్టుకొని ఇలాగే అన్నా తినేయచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకొని అన్నా తినచ్చు. పిల్లలకు కాస్త డిఫరెంట్గా ఉండాలంటే ఇలా కట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.